నిర్ణయాలు కాదు. ఒక మాట మీరు దాన్ని తప్పుదోవ పట్టించొద్దు. మీరు తప్పుదోవ పట్టించొద్దు లక్ష్మణరావు గారు. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు లక్ష్మణరావు గారు నీకు చెప్పేది విని మీరు కంటిన్యూ చేయండి. నేనేమంటున్నాను, అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన లక్ష్మణరావు గారు నేనేమన్నాను, మీరు వక్రీకరించొద్దు. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తీసుకున్న నిర్ణయాల వలన ఇప్పుడు భారతదేశం విడిపోయింది. విడిపోవడానికి గల కారణాలు ఏంటి? బేస్ ఏమైనా ఉందా? బేస్ లేకుండా ఒక మతం ఆధారంగా విడిపోయింది. ఆ టైంలో మతం ఆధారంగా విడిపోయింది. బేస్ లేకుండా విడిపోయింది. బేస్ లేకుండా విడిపోయింది. బ్రిటిషోడు వేసిన పాచికలో అప్పట్లో ఉన్న కొంతమంది రాజకీయ అనామకుల వల్ల విడిపోయింది. కాదంటారా మీరు? ఒక్క నిమిషం అండి. బ్రిటిష్ వాడు వేసిన పాచికలు కూడా కాదు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిపోయింది? మద్రాసు నుంచి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటండి? ఎందుకు విడిపోయింది? మతం ఆధారంగా విడిపోయింది. అది బ్రిటిష్ వాడు వేసిన పాచిక. దానిలో కొంతమంది పావులుగా ఉండబట్టి ఈ రోజున అఖండ భారతం ఒకటిగా ఉండాలి. అలాంటి దాన్ని ఈ రోజు వరకు మీరు అనవసరంగా వక్రీకరించారు. నేను మాట్లాడిన మాట మీరు వక్రీకరించారు. పాకిస్తాన్ విడిపోవడం గల కారణాలు ఏంటి? డిబేట్ పెట్టినా మనం మాట్లాడదాం. చెప్పండి, కంటిన్యూ చేయండి. ఒక గంట ఎక్స్టెండ్ చేస్తారా? కంటిన్యూ చేయండి. మీరు నా మాటలు వక్రీకరించవద్దు. నేను మాట్లాడింది వేరు, మీరు మాట్లాడేది వేరు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఈ రోజున జరిగినటువంటి భారతదేశంలో ఏదైతే 28-29 చనిపోయారో అది నిజంగానే మన ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆ సీఎం బాధ్యత తీసుకోవాలి. దేశంలో ప్రధానమంత్రి మోడీ గారి బాధ్యత తీసుకోవాలి. అటువంటి సంఘటనలు జరగకూడదని మనం చెప్తున్నాం. అటువంటి సంఘటనలకి పూనుకున్నటువంటి ఆ యొక్క ఉగ్రవాద సంస్థలపైన మూకుమ్మడి దాడి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? సింధు నది జలాల్ని మనం పంపించాం. అది సాధ్యమా అసాధ్యమా? మీరు చెప్పండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా మన దేశం అనుకున్న మనం రాసుకున్నటువంటి అగ్రిమెంట్లు చల్ల కదా, ఐక్యరాజ్య సమితిలో కూర్చొని మాట్లాడాలా? ఒక దేశం నుంచి ఒక దేశానికి రాబోయే హక్కులు వెంకటరెడ్డి గారు దేనికో నవ్వుతున్నారు. మోడీ గారు చెప్పి తాగిపోతే వెంకటరెడ్డి గారు ఏం నవ్వుతున్నారు? నాకైతే ఏం అర్థం కాలేదు మిత్రుడు మాట్లాడింది. వాయిస్ క్లారిటీ మీకు అర్థమవుతుందండి. మీ బీజేపీ పార్టీ సొమ్ములో శేషం పోసుకుంటారు. మీకు అర్థం కాదు. దేశాన్ని సంక్రాంతిస్తూ ఉంటారు కదా, మీకు అర్థం కాదు. చనిపోతుంటే మీరు నవ్వుతూ ఉంటారు అనమాట. అంత శాతగా దద్దమా ఈ దేశ ప్రధానమంత్రి 29 మంది చనిపోతే నవ్వుతారా మీరు? నది జలాలవా? చెప్పండి కథలో. చిన్నపిల్లలు చెప్పండి సార్ ఆ కథలో. మీరు ఆ సింధు నది జలాలు మీ పాకిస్తాన్కి ఇవ్వమంటే సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. మన రాష్ట్రం నుంచి తెలంగాణకు మేము గోదావరి కృష్ణ జలాలు అమ్మంటూ ఊరుకుంటారా? తొందర వచ్చి ఎవరిని తంతారు? లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు? సార్ మీరు వినాలి సార్. నేను ఏం మాట్లాడుతారంటారండి? మీరు తీసుకున్న చర్యలేంటి? మీరు పాకిస్తాన్ మీద తీసుకున్న చర్యలేంటి సార్? వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి పాకిస్తాన్ మీద ఇంకా చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఆయన ఏమంటున్నాడో చెప్పండి 2 నిమిషాలు. ఆయన ఏమంటారంటే, ఇంతవరకు భారతదేశానికి ఇలాంటి పరిస్థితి రావడానికి బీజేపీ పార్టీ తీసుకున్న అనుచిత నిర్ణయాల వలన, సరైన పరిపాలన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు దాపరించడం అంటున్నాడు ఆయన. అది వాళ్ళ పార్టీ స్టాండా, ఆయన స్టాండా? అది ఆయనే చెప్పాలి. వాళ్ళ జగన్ ఎక్కడ మాట్లాడలే. అవును. మరి ఏం సమాధానం చెప్తాం ఆయనకు? మీ వ్యక్తిగత అభిప్రాయం అది, మీ పార్టీ అభిప్రాయం అడుగుతున్నారు. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు జగన్ గారు దాని మీద స్పందించలేదు. స్పందించినా దానికి వ్యతిరేకంగా చెప్పలేదు. ఇతను తనంత
సొంతంగా మాట్లాడితే దానికే సమాధానం చెప్తాం. రైట్ 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 లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు 1 minute కంక్లూడ్ చేయండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మణ్ రావు గారు, ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి శివకుమార్ లాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు.